సుధీర్ పాటలు చాలా బాగా పాడతాడని మనందరికీ తెలుసు. మరి ఈ రోజు మరికొన్ని పాటలతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. DJ Tillu Peru vinni style veru soke mohira tiru kottadi tin mara DJ Tillu battu DJ Tillu battu bestara pechi kottu boxlu valgetattu ఎవ్వరు గోల్ చేయొద్దు. ప్రోగ్రామ్ 10 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ప్రసాద్ లాస్ట్ టైం 116 తీసుకొని పనికిమాలి ప్రోగ్రామ్ పెట్టించావు. ఈసారి మామూలుగా ఉండదు. ఆడు మామూలు సింగర్ కాదు. అర్థమైందా? ఎవరన్నా? నీకు ఏఆర్ రెహమాన్ తెలుసా? తెలుసు. దేవిశ్రీ ప్రసాద్ తెలుసా? తెలుసు. తమన్ తెలుసా? తెలుసు. ఆడెవడికి తెలియదు. ఆడు పాట పాడితే ఉరుములు, ఆడు పాట పాడితే మెరుపులు. అరే బిల్లా అరే ప్రసాద్ మీరు సింగరారా? నువ్వేం చేసా చెప్పరాడికి. మనం పాట వచ్చింది కదా, దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి ఉంటది కదా. మందేంటే వంకర బుద్ధి ఆ బుద్ధి తీసుకెళ్ళి పాటల్లో పెట్టారా? అదేంటి ఇంకో పాట ఉంది కదా, ఏది? నీ కాళ్ళని పట్టుకు వదలని అన్నవి పాట ఉందా? అది మనమే కాళ్ళు పట్టుకున్నామండి. వర్కౌట్ అయితే వేరేది, ఏది వర్కౌట్ లేదు కానీ పాట అయింది. ఏంటండి బాబు ఆడు ముందు స్కిట్ ఫ్రస్ట్రేషన్ అది. మనోడు మామూలు సింగర్ కాదు. ఆ మధ్యన అడిగా పాట వచ్చింది కదా. తెలుసండి, చాలా మంచి పాట. ఎవడో వరస్ట్ గాడి పాట చెడగొట్టాడు. అది ఈడే. సరే లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ మొదలు పెడతాం. గట్టిగా తగులుకో. ఆవిడ కోసం ఒకసారి పాడు మళ్ళీ. కావు బతుకుల్లో లేచి పాడినట్టుంది ఆ పాట. 1016 బొక్క ఇస్తావు సార్. నువ్వు నీ టాలెంట్ ఇంకో పాట పాడు, మంచి అదిరిపోయి పాట. నెంబర్ 2 కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది. తదాస్తని 12 వంతి. నేను వంతి బాబు. ఆ ఊర్లో పాట బాగా పాడితే పక్కడు పిన్నిసి పెడతాం మేము. 100 రూపాయలు ఇద్దాం. వంది రే, నువ్వు నిజంగా పాడేవా సింగరా? నువ్వు ఆస్కర్ వచ్చింది సార్. ఆ ఫీమేల్ వాయిస్ కి వచ్చిందా? ఫీమేల్ వాయిస్ కాదండి, మామూలుగా నా సింగింగ్ కే వచ్చింది. వెళ్ళాను, ఆస్కర్ వచ్చిందంటే మంచి సింగర్ అయి ఉంటాడు, పాట పాడండి అన్నారు. పాడిన తర్వాత ఇవ్వనన్నారు. మళ్ళీ అక్కడ పాడిన పాట ఏంటి? ఎక్కడైనా అదే అని ఉంటాడు. నెక్స్ట్ పాట వింటారా? కొట్టు. మామూలు ఉండదు. నెక్స్ట్ రెడీ. మదిలో బడిలో గుడిలో శశివాదన, నీ తలపే నాకిస్తే వాదన, నాది నీకిస్తే వాదన, మనిద్దరికి వాదన. ఏ బడిలో గొడిలో ఒడిలో అడిలో పొడిలో వాదన. గట్టిగా లాస్ట్ టైం నువ్వు వచ్చి నీతో సాయంత్రం ఎగరేసి వెళ్ళిపోయావు. ఫ్యాన్స్ వచ్చి కుక్కర్ కొట్టారు మమ్మల్ని అందరినీ. ఏదైనా పాడు సార్, మ్యూజిక్ లేకుండా సరే. బడిలో గుడిలో ఒడిలో వాదన, నీ నొంగోబెట్టి బాధన. ఏంటి సార్ ఇలాంటి తీసుకొచ్చి 1000 రూపాయలు తీసుకున్నారు? మామూలు కదండి బాబు, మనకి ఇన్స్టాలో మామూలు అన్ఫాలోవర్స్ లేరు. లాస్ట్
నిన్నే నిన్నే రాయే రాయే ఏటైనా రాయే ఏటైనా రాయే. ఏమంటే రామ్ ప్రసాద్ గారు 1000 నోట్ల పదాలు ఇచ్చి లంగాలు వేసుకొని ఈయన తీసుకొచ్చారు. ఇది ఒక్కటే సరిగ్గా పాడట్లేదు. మనోడు ఏదో మిస్టేక్ సాంగ్ సార్ ఆకులు కొట్టేవాడిని తీసుకొచ్చి సింగర్ అంటాం. సార్ మనోడు మిమిక్రీ చేస్తాడు, మీకైనా బాగా చేస్తాడు. చేయి చూద్దాం. ఫస్ట్ మీరు చేయండి సార్, మీరు ఏదో బాగా చేస్తారంటారు కదా. ఊరం దత్త తీసుకోవడం అంటే జేబుల నుంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? ముందు వాయిస్ చెప్పి ఎవరితో అది చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి, చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి. కమాన్ మహేష్ బాబు గారు వాయిస్ యాస్ట్ చేయాలి. అన్నయ్య ఎంతమంది ఉన్నారు, నువ్వు అని అందరినీ వేసేద్దాం. ఎవరిని భాస్కర్ చిరంజీవి చేయమని. మీరు చేయండి ఫస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపుతాడు అన్నది ఎంత నిజం. సింహంతో ఆట మా దేవుడితో వేట మొదలు పెట్టకూడదు. ఇప్పుడు చిరంజీవి గారి చెయ్యి, ఇప్పుడు చిరంజీవి గారి చెయ్యి. ఈ మిమిక్రీ ఇదంతా కాదు కానీ డాన్స్ లిటిల్ బిట్ ట్రై చేస్తాను సార్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. సరే, ఇంత గొప్ప కళాకారుడు మన ఊర్లో ఉండాలి కాబట్టి దాన్ని పెళ్లి చేసుకో. ఏంటి? ఆ, 6వ నెల, 9వ నెల. అన్న నిన్ను ఒక సాఫ్ట్వేర్ సుధీర్ని చేస్తాను, లేదా 3 మంకీస్ అవుతావా? కాళీ సహస్రం నుంచి పెళ్లి చేస్తాను రా. సూపర్ అమ్మా. రే మనోడు పేమెంట్ ఇచ్చేయండి. పేమెంట్ ఎందుకు, మన ఊర్లో ఉంటాడు కదా, ఫ్రీగా చేయించుకుందాం. రా ఇంకో ప్రోగ్రామ్ ఉంది రాజమండ్రి వెళ్దా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం. ఇంద్రజ గారు ఎలా అనిపించింది మీ కొడుకు స్కిట్? కొంతమంది ఏం చేసినా క్యూట్ గా ఉంటుంది, అది అందరు లైక్ చేస్తారు. నాకు అనిపించినంత వరకు ఈ స్కిట్ కి సంబంధించి ఇట్స్ అ 1 man షో. సిద్ధు మేమైతే కంప్లీట్ గా ఎంటర్టైన్ అయ్యాం. సూపర్, ఐ లైక్డ్ ఇట్. పూర్ణ గారు ఆ సాంగ్స్ ఏంటి? కానీ సుధీర్ గారు, వాట్ అ పర్ఫార్మర్ యు ఆర్ సుధీర్ గారు. నిజంగా యు డోంట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్స్. ఏం లేదు, ఏదైనా నేను చేస్తా అంటే ఎవరు దృష్టి పెట్టకూడదు.